హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. నిన్న లైవ్ వీడియోలో చేశాను. లైవ్ వీడియోలో నాకు కొంచెం డిప్రెషన్ ఉందని లైవ్ చేశాను అని అన్న. ఈవినింగ్ అయితే నాకు డిప్రెషన్ వస్తుంది అన్న. అప్పుడు ఒకరు అడిగారు, ఈవినింగే ఎందుకు వస్తుంది, నాకు కూడా అలాగే అని అన్నట్టు అడిగారనమాట. సో ఎప్పుడు మనం చూడండి, ఇది నేను మీకు జ్ఞానాన్ని ఇవ్వటానికి చెప్పటం లేదు, నాకు తెలిసినది చెప్తున్నాను. ఎండలో బాగా ఎండలున్న ఏరియాలో వాళ్ళు బాగా పని చేస్తారు. అది రాయలసీమ, ఆంధ్ర, హైదరాబాద్ ఎక్కడైనా. కానీ కొంచెము ఈ నార్త్ వైపు వాళ్ళకు చలి ఎక్కువ, వాళ్ళు కొంచెం తక్కువ పని చేస్తారు. బెంగళూరులో వాళ్ళు కూడా కొంచెము తక్కువ పని చేస్తారు. నేను అన్ని ఏరియాలు తిరిగినాను కనుక చెప్తున్నా నా అనుభవంతో. ఎందుకంటే బెంగళూరులో నాతో పాటు ఉన్న టెండెంట్ ఒక మాట చెప్పేది ఏమని, ఇక్కడ ఆరోగ్యాలు సరిగా ఉండవు, ఎందుకంటే చెమట బయటికి వెళ్ళదు. సో చలికి చెమట లోపలే ఉంటుంది కదా, చెమట బయటికి రాదు అని అప్పుడు చెప్పేది. నేను ఎవరు చెప్పినా కానీ, చిన్న పిల్ల చెప్పినా కానీ అందులో గ్రహిస్తాను. అది అనుభవం వచ్చినప్పుడు తెలుసుకుంటాను అన్నమాట. సో నేను సౌత్ వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారని ఎప్పుడు మా గురువు గారు వాళ్ళు అనేవాళ్ళు, సౌత్ ఇండియన్స్ బాగా హార్డ్ వర్క్ చేస్తారు అని. ఎందుకంటే మనము కారం తినడం కావచ్చు, లేదా ఇలాగా సూర్యకిరణాలు మనకు ఎక్కువ పడతాయి కదా, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కదా మనకు. ఎండ వల్ల సఫర్ అవుతాము కానీ ఎనర్జీ కూడా ఎక్కువ ఉంటుంది. గమనించినారో లేదో మీరు, ఎండకు నిద్ర పట్టడం లేదంటాము. ఎండలు చలికి ముడుచుకొని నిద్రపోతాం కానీ ఎండకు నిద్ర పట్టదు. అంటే నాకున్న నాలెడ్జ్ మాత్రమే చెప్తున్నాను. మా పాప కూడా అంటుంది, మాకు ఇక్కడ చలికాలం నచ్చదమ్మా, ఎందుకంటే చలికి మూడ్ ఆఫ్ ఉంటుంది మాకు ఇక్కడ అని అన్నది. అప్పుడు నాకు అర్థమైందనమాట, ఓకే డిప్రెషన్కు కారణము మబ్బు. ఈవినింగ్ మబ్బు, సూర్యుడు వెళ్ళిపోయే టైం కదండి. నాకు 4 తర్వాత 5 తర్వాత స్టార్ట్ అవుతుందండి డిప్రెషను. మొత్తం సూర్యాస్తమయం అయిపోయినాక నేను ఎంత పొద్దున యాక్టివ్గా ఉన్నా కానీ సాయంత్రం అయితేనే నాకు ఇంకా డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది. డాక్టర్ని అడిగినాను, చెప్పినాను, ఆయన రీజన్ చెప్పలేదు. బట్ నాకున్న జ్ఞానమే నేను చెప్తున్నాను. సాయంత్రాలే ఏ బాధలైనా గుర్తొస్తాయి. చూడండి, మన శరీరం కూడా పొద్దునంతా పనిచేసి సాయంత్రం అలసిపోతాము. ఇంకోటి ఏంటంటే, ఎవరింట్లో అయినా ఏదైనా విషాదం జరిగింటుంది, పొద్దున ఒక వాతావరణం ఉంటుంది, సాయంత్రం అయితే ఒక వాతావరణం ఉంటుంది. అప్పుడు ఏమనుకుంటాం, ఆ మనిషి చనిపోవటం వల్ల సాయంత్రం ఇల్లు అలా డల్గా ఉంది అని అనుకుంటాం. కానీ సాయంత్రం అందుకే దీపం పెట్టమని చెప్తారు మన పెద్దలు. దీపారాధన చేయాలి కంపల్సరీ అని, ఎందుకంటే ఆ నెగిటివ్ ఏం లేకుండా ఉంటుంది అనేసి. ఏ ఆచారాలైనా మా గురువుగారు చెప్పింది ఏంటంటే, మన లైఫ్ స్టైల్కు అనుగుణంగా ఉన్నవి. సాయంత్రం ఎందుకు కంపల్సరీ దీపం పెట్టు, లక్ష్మీదేవి వచ్చే టైం దీపం పెట్టు అంటారు. ఇలా డిప్రెషన్లు అన్నీ పోతాయి. ఒకటి భయం అనేది ఏదన్నా చెబితే వింటాం మనం. ప్రతి ఆచారానికి ఒక సెంటిమెంట్ ఉందని చెప్పారు మా గురువుగారు. ప్రతిదీ ఇప్పుడు అందరూ చెప్తున్నారు కానీ 30 ఏళ్ళ క్రిందటి నుండి మేము వింటున్నాం అన్నమాట. మా గురువుగారు చెప్పే ప్రతి మాట విన్నాం. కాకపోతే మేము పబ్లిక్లో షేర్ చేసేవాళ్ళం కాదు ఆ టాపిక్స్. ఎందుకంటే మా గురువుగారు చెప్పే ప్రతి మాట పబ్లిక్ మ్యాచ్ అవ్వదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నా, టెంపుల్స్కు పోనక్కర్లేదు అనేవాడు మా గురువుగారు. ఆయనతో టూర్ చేసినా కానీ, మేము గురువుగారితో చాలా టూర్ చేశాను నేను పెద్దలతో పాటు. అక్కడ విన్న మాటలు చెప్తున్నాను. నాకున్నంత జ్ఞానం వరకు రామేశ్వరం పోయినామండి. రామేశ్వరంలో బావిలో మునిగి స్నానాలు చేస్తారు కదా, మా అమ్మ వాళ్ళందరికీ ఆ కోరిక. అప్పుడు మా గురువుగారు చెప్పారు, చూడు పూజలు చేసే వాళ్ళకు ఎంత పుణ్యం వస్తుందో, మీకు నేను ఇచ్చిన మెడిటేషన్ మంత్రం చేస్తే మీకు అంతే పుణ్యం వస్తుంది, ఈక్వల్ అన్నారు. సో అంటే పూజలు చెయ్యమని చెప్పలేదు, చెయ్యొద్దు అని చెప్పలేదు. ఎవరి దారి అంటే రెండు ఒకటే అని చెప్తున్నాను. మెడిటేషన్ చేసినా ఒకటే, పూజలు చేసినా ఒకటే. పుణ్యం కావాలా, పుణ్యం వస్తుంది. పూజలోళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తారు, కానీ మేము మెడిటేషను చెయ్యము, పూజలు చెయ్యము, మధ్యలో ఉన్నాము. అటు కొందరు మారిపోయారు, మళ్ళీ పూజలకు షిఫ్ట్ అయిపోయారు. నేనైతే మెడిటేషన్ చేయాలని 1 సంవత్సరం క్రిందట సడన్గా మొదలుపెట్టా, 2 ఏళ్ళ క్రిందట. మీకు చెప్పాను నేను ఆల్రెడీ. మెడిటేషన్ చేస్తే
చాలా మనసులో మనకు క్వశ్చన్స్‌కి ఆన్సర్స్ వస్తాయని. డిప్రెషన్ గూడా పోతదండి మెడిటేషన్ చేస్తే. బట్ ఏమంటే మా మెడిటేషను స్టార్టింగ్ స్టేజ్‌లో ఎలా ఉంటదంటే, మనకు బయటవన్నీ వస్తాయి ఆలోచనలు. కూర్చున్నప్పుడే సినిమా కథలు, వాళ్ళు మనల్ని ఎవరన్నా ఏమన్నా అన్నవి, మనము కళ్ళు తెరుచుకుంటే ఎలా లైఫ్ ఉంటదో అదే కనిపిస్తది కళ్ళు మూసుకుంటే. ఎందుకంటే చిన్నప్పుడే దీక్ష తీసుకున్నాం, చిన్నప్పుడే మెడిటేషన్ చేశాం గనక చెప్పడానికి నాకు రైట్స్ ఉన్నాయి గనక చెప్తున్నాను. ఫస్ట్ స్టేజ్‌లో మేము అది అనుభవించాం. నడుము నొప్పి, కూర్చుంటే చేతులు ముద్రలేస్తామన్నమాట. జోగి ముద్ర అనేస్తాము. ఆ ముద్రలేసినప్పుడు షోల్డర్ నొప్పులు, కూర్చుంటే నడుము నొప్పి, కాళ్ళు తిమ్మిర్లు, ఇవన్నీ చేశామన్నమాట గురువుగారు ఉన్నప్పుడు. సో మెడిటేషన్ కూర్చోవడానికి చాలా ఇబ్బంది అయ్యేది. అందుకే అట్లే కూర్చోండి, మీకు ఆ నెగిటివ్ అన్నీ పోయి కాన్సంట్రేషన్ స్టార్ట్ అవుతుంది అని ఆయన చెప్పాడు. ట్రై చేసి 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 ఇంకా వదిలేసాం. మళ్ళీ నేను పెళ్ళి తర్వాత మొదలుపెట్టాం. అంటే చిన్నప్పుడు గురువుగారు వచ్చినప్పుడంతా చేసేదాన్ని. ఆ తర్వాత మొదలుపెట్టాము. పెళ్ళి తర్వాత నాకు పొద్దుగూక మీరు నమ్మరు, నాకు పిల్లలు పుట్టలేదు కదా, వెంటనే ఎప్పుడు పడితే అప్పుడు అట్లా కూర్చొని, అంటే రీజన్ నాకు తెలీదు. ఇంకా గురూజీ కాడ ఫోన్ చేస్తే మెడిటేషన్ చేయమంటాడు. పొద్దుగూక కూర్చొని మెడిటేషన్ కాడ ఇట్లా కూర్చొని చేసేదాన్నండి. అప్పుడు అంటే పీస్‌ఫుల్‌గా ఉండేది ఇల్లు. సో కొంచెం కాన్సంట్రేషన్ బెటర్ అయింది. ఆ తర్వాత ఇంకా నా లైఫ్ మళ్ళీ మొదలైందా అంటే రోజేం చేయలేదు. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు కూర్చొని ఒక 15 ఎంతసేపు కూర్చోవాలనిపిస్తే అంతసేపు కూర్చోమని. ఇవన్నీ అందరూ చెప్పుకుంటారండి. పూజలు చేసేవాళ్ళు చెప్పుకుంటారు. కానీ మెడిటేషన్ చేసేవాళ్ళు తొందరగా నేను మెడిటేషన్ చేస్తానని అప్పట్లో చెప్పేవాళ్ళు కాదు. అది అప్పట్లో నీకేం పట్టింది ఈ ఏజ్‌లో అన్నట్టుగా చూసేవాళ్ళు. సో అసలు దానికి జ్ఞానమే లేదు అప్పట్లో. మా చిన్నప్పుడు మా సర్కిల్‌లో రిలేషన్స్‌లో కానీ, మా అత్తగారు కూడా ఏదన్నా పూజ చేయడానికి డిస్కషన్, మా అత్తగారు నా ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా 15 డేస్ అట్లా ఉండే, గురువులు చెప్పేది చెప్తారు, మనం చేసేది చెయ్యాలా అనేవాళ్ళు. మా గురూజీ ఇట్లా చెప్పినారు అత్తమ్మ అందుకే అంటే సెంటిమెంట్ విషయంలో పాటించినంత మెడిటేషన్‌లో పాటించలేదు. ఉన్నమాట చెప్తున్నా. ఆయన మాకు చిన్నప్పుడే అంత జ్ఞానం ఇచ్చిపోయాడు. ఒకసారి బెంగాల్లో ఒకరు అడిగారు గురూజీని, ఏమని, మీరు ఈ సౌత్ ఇండియన్స్‌కు మీరు చెప్పేది ఏం అర్థం కాదు కదా, వాళ్ళు అలాగే కూర్చొని వింటారు అని అడిగితే, అప్పుడు గురూజీ చెప్పారు, మీ అందరికీ ఎంత అర్థమవుతుందో వాళ్ళ బ్రెయిన్‌కు కూడా అంతే చేరుతుంది, అవసరమైన రోజు యూజ్ అవుతుంది అని చెప్పారనమాట. అది ఎప్పుడు చెప్పారో నాకు గుర్తులేదు కానీ, చిన్న పిల్లలు మా ఊర్లో సత్సంగము జరుగుతున్నప్పుడు కూడా ఒళ్ళో పొత్తిట్లో పిల్లలకు కూడా గురూజీ చెప్పాడు, నా ముందర కూర్చొని నా సత్సంగంలో నిద్రపోయినా కూడా, మేము నవ్వుకుంటాం అందరూ సత్సంగంలో నిద్రపోయినా కూడా నా మాటలు చెవులకు పోతాయి, అది వాళ్ళకు తప్పక పని చేస్తుంది అని. అంటే ఇప్పుడు మనము అందరికీ తెలిసిన కథ, కడుపుతో ఉన్నప్పుడు మనకు అర్జునుడు పద్మవ్యూహంలో మనకు ఎలా కడుపులో ఉన్నప్పుడు విన్నాడు అని. సో నేనేం చెప్తున్నానంటే మెడిటేషన్ డిప్రెషన్ను పోగొడుతుంది. బట్ నేను కూర్చోవట్లేదు, నాకు కొన్ని కారణాల వల్ల. మెడిటేషను తెలిసి కూడా ఎందుకు చేయట్లేదంటే, నేను చెప్పినా మీరు నమ్మరు ఆ కారణాలు ఏంటి అనేది. అందువల్ల నేను మెడిటేషన్ చేయడం కూర్చోవట్లేదన్నమాట. నేను ఎప్పుడు కూర్చున్నా మెడిటేషన్లో నన్ను లేపేస్తున్నారనమాట. నేను లేసేస్తున్నా, హాఫ్ సెకండ్లో లేసేస్తున్నా. ఎందుకంటే పబ్లిక్లో చెప్పాను, నేను మెడిటేషన్ చేయటం వల్ల నా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయి. అందుకనే మనం చేసే పూజ కూడా చెప్పకూడదు అంటున్నా, డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఏది ఈ రోజుల్లో చెప్పకూడదు. మనం చేసే పని చూసి మనల్ని ఎగతాళిగా అనుకుంటారు కదా, అనుకొని మనం ఏం చేస్తామంటే మనల్ని గొప్పగా అనుకోవాలను, నేను కూడా గొప్పలా అనుకోవాలను, లేదా మనం ఇలాంటి వాళ్ళమని ఎదుటోళ్ళు తెలుసుకోవాలను బిహేవ్ చేసి 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 వెక్స్ అయిపోయినా. నన్ను గొప్పగా అనుకోవడం కంటే కూడా తక్కువ అనుకుంటుంటే, నేను ఇది కాదు నేను వేరు అని చూపించడానికే యూట్యూబ్ ఛానల్ పెట్టాను. దీంట్లో దమ్మిడి సంపాదన లేదు, నా ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటున్నాను. దీనివల్లే నాకు పాజిటివ్ మనుషులు దొరికారు, నన్ను అర్థం చేసుకునే మనుషులు దొరికారు, నన్ను ఎగతాళి చేసే మనుషులు దూరం అయ్యారు. సో ఇది నాకు ఈ రకంగా నాకు మంచి చేసింది. సో డిప్రెషన్ ఎవరికైనా ఉంటే, నాకు చెప్పారు, నాకు కూడా డిప్రెషన్ ఉంది అన్నారు కనుక చెప్తున్నా. వీలైనంత వరకు నేను ఇదే విషయం ఆశ్రమం వెళ్ళినప్పుడు మా గురువు శిష్యులతో డిస్కషన్ చేశాను. జమ్మూ వాళ్ళు కూడా అవును మాకు కూడా పోయింది డిప్రెషన్ అన్నారు.